హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్ అనేది పోయేంత వరకు కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు అలా కలబెట్టి మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. చూసారుగా ఆ వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత మన టేస్ట్కు తగినట్టు కారం వేసుకోవాలి. నేనైతే నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను మన టేస్ట్కు తగ్గట్టు. నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అన్నమాట. చూసారుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఒక స్పూన్ అలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. కొద్దిసేపు చూసారుగా మొత్తం కారం వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాను. నేను కొంచెం గ్రేవీ కావాలి అనుకున్నా కాబట్టి వాటర్ పోసుకున్నాను. మీరు మీ ఇష్టము, ఇలాగే ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే ఉంచుకోండి, లేదు గ్రేవీలాగా కావాలి అనుకుంటే మీకు సరిపడా వాటర్ అనేది పోసుకొని ఆ వాటర్ కొంచెం ఆ ముక్క అనేది మెత్తగా ఉడికేంత వరకు కూడా నేను ఉడికించుకొని చివరిలో కొంచెం ధనియాల పొడి, మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకున్నాను. అంతే అండి, సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.